హెల్దీ అయిన లస్సీ చూసేద్దాం. ఈ లస్సీ చేయటం కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకుని సింపుల్గా నా దగ్గర బీట్రూట్ ఉంది. మరి ఈ బీట్రూట్ని పిల్లలకి ఎలా తినిపించాలంటే సింపుల్గా జ్యూస్ రూపంలో, లస్సీ రూపంలో, లేదంటే మీరు శాండ్విచ్లలో కూడా వాడుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనేం చేశానంటే బీట్రూట్ని తీసుకుని పీల్ చేసేసి, అంటే పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 5 నిమిషాల పాటు వాటర్లో బాయిల్ చేసేసేయండి. ఇలా మనకి కాస్త సాఫ్ట్గా అయిపోతాయి. ఎందుకు ఉడకబెట్టానంటే మనకి పచ్చి వాసన లేకుండా చక్కగా ఉంటుంది, అందుకనే ఉడికిచ్చేసాను. లైట్గా, ఎక్కువగా కూడా ఉడికించాల్సిన అవసరం లేదు. సో మరి ఇందులో నేను బీట్రూట్ వేసుకున్నాను, అలాగే కొంచెం హనీ వేసుకుందాం స్వీట్నెస్కి. షుగర్ కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. చెప్పాను కదా ఈరోజు మన యూనిబిక్ కుకీస్ని వాడుతున్నానని. యూజువల్గా అయితే పిల్లలకి మనం ఎలా బిస్కెట్స్ ఏం చేస్తాము, పాలు పోసేసి బిస్కెట్స్ ఇస్తాము తినేసేయమని చెప్పి. కానీ అలా కాకుండా మీరు చక్కటి మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా లస్సీ కూడా చేసుకోవచ్చు. మరి మన ఇంకో శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఇది గ్రైండ్ చేశాక కట్ చేద్దాం. మన యూనిబిక్ కుకీస్, క్యాష్యూ కుకీస్ని వాడేసి ఈ లస్సీ చేస్తున్నాను. 3-4 వేసుకుంటే సరిపోతుంది. సో మరి కుకీస్ వేసేసాను, హనీ వేసేసాను, అలాగే బీట్రూట్ వేసాను. ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాను. ఆ తర్వాత మన పెరుగుని వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసేస్తే మన లస్సీ స్వీట్ బీట్రూట్ మరియు మన యూనిబిక్ కుకీస్తో చేసిన లస్సీ రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకుందాం. తీయటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది, మరీ పుల్లగా ఉంటే బాగుండదు కదా. లస్సీలు చేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్ పెరుగు. ఈరోజు నేను పెరుగు వాడుతున్నాను, మీరు కావాలంటే పాలతోనైనా కూడా చేసుకోవచ్చు. మరొకసారి గ్రైండ్ చేస్తాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు ఇంకొంచెం పెరుగన్నా వేసుకోండి, వాటర్ అన్నా వేసుకోండి. కావాలంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో మీరు గ్రైండ్ చేసేసి ఇంకా సర్వ్ చేయటమే. మరొకసారి ఐస్ క్యూబ్స్ వేసేసుకుని నేను గ్రైండ్ చేసేసాను. చూడండి, మంచి రెడ్ కలర్ మన చక్కటి రోలీపోలీ గ్లాస్లో రెడీ. మంచిగా పెరుగుతో చేసిన డిష్ మరియు మన బ్రెడ్. నైఫ్ తీసుకుని లైట్గా కట్ చేసేసుకోండి. బయట ఏమో మంచిగా క్రిస్పీగా ఉంది, లోపల జ్యూసీగా ఫ్రూట్స్తో యమ్మ టేస్టీగా ఉంటుంది.